టీఎస్ ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ యొక్క పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క సెకండ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్లో. మీ యొక్క సీట్ అలాట్మెంట్ అందరికంటే ముందుగా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే చూపించబోతా ఉన్నాను ఈ వీడియోలో. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. మనం చూసుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, ఏదైతే మనకు ఇక సీట్ అలాట్మెంట్ సంబంధించిన న్యూస్ స్క్రోల్ అవుతుంది చూడండి. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ ద త్రూ ద క్యాండిడేట్ లాగిన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ముందుగా ఇక్కడ చూడండి, టీజీఈఏపీ సెట్ లోగో ఉంది కదా, ఇక్కడ మనకు 3 లైన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ ఏదైతే క్యాండిడేట్స్ లాగిన్ ఉంది కదా, క్యాండిడేట్స్ లాగిన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది, మీకు చూపిస్తాను. ఇప్పుడు సీట్ అలాట్మెంట్ రీచ్ చేయడం జరిగింది కదా, కొంచెం నెట్వర్క్ అయితే స్లో ఉందన్నమాట. ఎస్ గైస్, నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే మీకు సంబంధించిన ఈ యొక్క లాగిన్ నెంబర్, అదేవిధంగా టీజీఈఏపీ సెట్ ఆల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఇక్కడ కనిపించిన క్యాప్చర్ ఎంటర్ చేసి చూడండి, ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది, చూపిస్తాను. కంప్లీట్ నెట్వర్క్ చూడండి. ఎస్ గైస్, నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి, ఇక్కడ ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ ఉంది కదా, అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే పీడిఎఫ్ ఫార్మేట్ సేవ్ చేసుకోవాలి. అదేవిధంగా మరి మీకు ఏ కలర్ సీట్ వచ్చిందో, ఏ బ్రాండ్ సీట్ వచ్చిందో, మరి మీకు ఫీ రీయింబర్స్మెంట్ వచ్చింది, అదేవిధంగా మీకు సంబంధించిన ఫీ ఎంత కట్టారో స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకొని తర్వాత ఇక్కడ ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఉంది కదా, సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ యొక్క జాయినింగ్ రిపోర్ట్, అదేవిధంగా అలాట్మెంట్ ఆర్డర్, ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లారిటీగా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ యొక్క సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరి సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి స్టెప్ బై స్టెప్ అయితే మరొక వీడియో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు వీడియో అయితే సేవ్ చేసుకోండి, అదేవిధంగా యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.